పడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగుల్లో నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులో నీ బలమును పర్వత శ్రేణులో నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల మగ్గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గల్లములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. ప్రార్థన చేసుకుందాం తల్లి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడా మీకు వేలాది కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం మీకే యుగ యుగములకు ఆహ్వాదిస్తున్నాం. వాక్యమైన నామం కలిగిన వాడ, అగ్ని నేత్రం కలిగిన వాడ, అపరంచి పాదములు కలిగిన వాడ, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మా మధ్యకు వచ్చిన అద్వితీయ దేవ మీకు వేలాది కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశం సృజింపజేసిన పరమ తండ్రి, భూమికి ఆకాశానికి మధ్యన కలువలు వేలాడి తీయబడిన యేసయ్య మన నుంచి సమాధి చేయబడి 3వ రోజు తిరిగిలేసి పరమందు తండ్రి కృపాసం కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసయ్య ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మ దేవునిగా, అనువాడనైన వాడిగా, దహించు అగ్నిగా, సైన్యములకు అధిపతి యెహోవాగా మాలో నివాసం చేస్తున్న పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ సమయానికి నేను మీలో ఉండి మాట్లాడే దేవుడను సెలవిచ్చావు ప్రభువా. మీ కృప మా అందరి మీద అనుగ్రహించి వాక్య ప్రత్యక్ష ఆత్మ సంబంధ అభిషేకం ద్వారా మాట్లాడండి. ప్రతి బిడ్డకు తెరబడిన మనసు, తెరబడిన హృదయము దయచేయండి, తెరబడిన అంతరంగం దయచేయండి. అంతరంగంలో జీవజలపు నది ఊట ఉబికే కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం వారి అంతరంగంలో జీవముగా, ఆత్మగా ఫలభరితమైన జీవితం, నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. క్రీస్తులో మేము ఏమై ఉన్నామో తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము, పరిశుద్ధత, నీతి నీ సన్నిధికి మాకు ఉదయింపజేసి మహిమ పొందుచున్నందుకు సమస్త ఘనత, మహిమ ప్రభువు మీకే యుగ యుగములకు ఆపాదిస్తూ, మాకు కాదు ఎక్కువ ఘనత, మహిమ ప్రభువు మీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తులో నేను క్రీస్తులో మనము ఏమై ఉన్నామో తెలుసుకుందాం. ఓకే బిడ్డలారా, మనం క్రీస్తులో ఏమై ఉన్నాము అంటే ఈ క్రీస్తులో మనం ఏమై ఉన్నాం అనే వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ వాక్యం లోపల మనం ప్రతిరోజు దీన్ని ధ్యానించి దీనిలో మనం ఉదక స్నానం చేసుకుంటూ మనం రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. ఇది ప్రతిరోజు ధ్యానించడం ద్వారా సంపూర్ణ విడుదల, ఆశీర్వాదములకు వారసులుగా మనం చేయబడతాము. సో ఎఫెసీ 1:13, ఎఫెసీలో రాసిన పత్రిక 1:13, మీరును సత్యవాక్యమును అనగా
మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు మనకేమిచ్చాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. 2400 సంవత్సరాల క్రితమే పరలోకానికి సంబంధించిన ప్రతి విధమైన కృపాశీర్వాదములని మనకు అనుగ్రహించాడు. అర్థమైందండి? క్రీస్తునందు మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ వచ్చి ఉన్నాయి. మనం అడిగి పొందుకోవాలి ఆశీర్వాదములన్నీ కూడా. క్రీస్తులో మరణించి సమాజం 3 రోజులు తిరిగి చేసినప్పుడు మనకు స్వస్థత, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదము, నిత్యత్వం భూతకాలం నుంచి నిత్యత్వం వరకు బ్రేక్ త్రూ కల్వరిలో జరిగింది. సో ఆది కాండం నుంచి రావాల్సిన మనకు ఆశీర్వాదములు మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఆశీర్వాదంకు వారసులుగా మనం ఏర్పాటు చేశాడు. అవి పొందుకోవడానికి మనం సిద్ధమై ఉన్నాం. అర్థమైందా? సో దేవుడిలారా మనం ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కనుక పరలోకానికి సంబంధించిన ప్రతి విధమైన కృపా ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడ్డది. సో నెక్స్ట్ క్రీస్తు ద్వారా దేవుని వల్ల మనం ఆశీర్వాదం పొందుకొని ఉన్నాము. మరి ఎఫ్ఎస్సి 1:3 మనం చదివాం కదా. ఎఫ్ఎస్సి 1:7 నాయన చదువుడా. దేవుని కృప మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకేం జరిగిందండి ఇక్కడ? నెక్స్ట్ దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఇదేంది? విమోచన రక్తము, నూతన నిబంధన రక్తము. ఇది విమోచన రక్తము. విమోచన అనగా అపరాధములు క్షమాపణ మనకు కలుగుతున్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తునందుకు మనకు విమోచన కలిగి ఉన్నది. మన అపరాధములన్నీ విడుదల అనుగ్రహించబడ్డది. మన పాప క్షమాపణ కూడా వచ్చి ఉన్నది. మన క్రీస్తునందు రక్షించబడ్డాము, క్షమించబడ్డాము. ఆయన రక్త ప్రోక్షణలో నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. నెక్స్ట్ మనం విమోచించబడి ఉన్నాం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడండి ప్రియులారా, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డలకు మనము ఇప్పుడు క్రీస్తు డిఎన్ఏలోనికి కన్వర్షన్ చేయబడ్డాము. యూదా వంశంలోనికి మలసబడ్డాము. ఏమండి? అబ్రహాము ఆశీర్వచనంలోనికి మనము మలసబడ్డాం. చూడండి గలతీ పత్రిక 3:6 ఉంటుంది. మనకు ఎక్కడికి మలసబడ్డామో చూడండి. 3:14 యాక్చువల్లీ నాన్న 8 నుంచి చదువు. 3:8. దేవుడి విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడుగాని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసముల వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి ఇక్కడ సరిపోతుంది. ఇందు నుంచి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది.
చూడండి, దేవుడు విశ్వాసం మూలంగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం మనం ముందుగా, అంటే అన్య జనులందరూ యేసు క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఉన్నాడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం ఏమన్నామా? నీతిమంతులుగా. నంబర్ 1, నీతిమంతులుగా చేయబడ్డాం. అబ్రహాం చెప్పాడు, నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదించబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలే కాదమ్మా, యేసు క్రీస్తు అంగీకరించి జనులు ఎవరైతే ఉన్నారో లోకంలో వారందరూ కూడా క్రీస్తు యుద్ధకు రాగానే ఇమ్మీడియట్లీ కూడా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదములన్నీ దేవుడు కృప అనుగ్రహించి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. ఆది కాండములోనే యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాం గారికి సువార్త ప్రకటించాడు. వినారా ప్రియబిడ్డలారా? తర్వాత కాబట్టి విశ్వాస సంబంధమైన విశ్వాసులు గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. విశ్వాస సంబంధమైన మనము అతని ద్వారా మనం విశ్వాసమును అంగీకరించగానే మనం ఆశీర్వాదములకు వస్తామట. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనైనారు. ధర్మశాస్త్రం యొక్క 10 మాటలు మనము మరి నెరవేర్చబడపోతే అది శాపంలోనికి వెళ్ళిపోతామట. అయితే మరి ధర్మశాస్త్రము నెరవేర్చబడింది అంత, ధర్మశాస్త్రం అంతా క్రీస్తు శిలువలో నెరవేర్చి ఆ శాపము నుంచి మనకు విముక్తులుగా చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం రాయబడిన విధులను చేయుటకు నిలకడ ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు. అర్థమైందా? మనము ధర్మశాస్త్రం యొక్క బోధలు వింటున్నాము కదా, విన్నప్పుడు నూతన నిబంధన సంబంధమైన కృపలోకి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా నూతన నిబంధన కూడా పాత నిబంధన కూడా కల్వరి శిలువలో నెరవేర్చబడి ఉన్నది. కానీ కొత్త నిబంధనలో మనము రెవల్యూషన్ ప్రత్యక్షత తీసుకున్న తర్వాత పాత నిబంధనలో ఉన్న వాగ్దాన ప్రత్యక్షత తీసుకున్నప్పుడు ఈ అభిషేకం జీవము ద్వారా నూతన అనుభవంలోనికి మనము వెళ్తాము. ఇంకా ధర్మశాస్త్రాన్ని కూడా క్రీస్తు కలువలో నెరవేర్చాడు. ధర్మశాస్త్రం చేత ఎవడు, చూడండి శాపగ్రస్తం అని రాయబడి, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని యొక్క నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏదైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందు గురించి మ్రాను మీద వేలాడే ప్రతి వాడు శాపగ్రస్తుడు రాయబడి ఉన్నది. అయితే కల్వరి శిల్వ మీద యేసయ్య మన శాపములన్నిటిని విడుదల చేసి ధర్మశాస్త్రం యొక్క శాపమును విడుదల చేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కొలస్సీ 2:15 చదువుట. కొలస్సీ 2:15. మరియు అపరాధముల వలనను శరీరములో సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వానిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనపరిచెను. ఇక్కడ శిలువ మీద జరిగిన మొదటి కార్యక్రమం ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, అంటే సినాయి కొండ మీద దేవుడు రాసిన రాతి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలను మన రుణముగా మనకు విరోధంగా నుండిన పత్రము మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చిత్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి ఆయనే తన రక్తము చేత తుడివేశాడు. మన అపరాధములను క్షమించాడు. ఆయనతో కూడా మనలందరినీ జీవించేసిండు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరచారు. అంటే అధికారులు, లోకపు అధికారి సాటాన్ని వాడిని ఊరేగింపులో పెట్టి బాహటంగా వేడుక కనపరచాడట. కల్వరి శిలువ మీద మన పాప పురుషుడైన సాటాను శిలువకు కొట్టి
వాడిని బాగా ఊరేగింపులు పెట్టాట. ఇప్పుడు మనం సాతానానికి మనం బాధపడుతుంటాం కదా, భయపడుతుంటాం కదా. లేదు, వాడు నిరాయుధుడైపోయాడు, వాడు అప్పగించబడి ఉన్నాడు, వాడు ప్రియవిటలారా వాడు లోకంలో వేడుకకు అప్పగించబడి ఉన్నాడు, వాడు ఓడిపోయి ఉన్నాడు, వాడు నిరాయుధుడై ఉన్నాడు. మనకు క్రీస్తులో మనం ఏమైనాము, మనకు రక్షణ దొరికింది, విమోచన అనుగ్రహించబడ్డది, ధర్మశాస్త్రం నెరవేర్చబడి ఉన్నది, సాతానికి లయం చేయబడ్డది. వాడు శిల్వ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరచను. చూడు, మీరు చూస్తున్న సాతాను వీడు నిరాయుధుడై ఉన్నాడు, నలగొట్టబడి ఉన్నాడని ఎక్కడ చెప్తాడండి? మనకు ఆదికాండం 3:15 చెప్తాడు. చూడండి, ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడ్డది. ఆదికాండం 3:15 ఈ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడి ఉన్నది. 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదవని చెప్పను. చూడండి, అది అంటే కింద ఫుట్ నోట్ లో ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియకు జన్మించి సాతాన్ యొక్క శిరస్సును నలగొట్టి వేశాడు. అక్కడ జయ జీవితం మనకు ప్రసాదింపచేయబడి ఉన్నది. కల్వరి శిలువలో సాతాను ఓడిపోయాడు, వాని క్రియలు లయం చేయబడదు. మన పాప పురుషుడు శిలువకు అప్పగించబడ్డాడు. రోమా 6:3 మన క్రీస్తులో మనకి ఏమి అనుగ్రహించబడ్డది అంటే రోమా 6:3 నుంచి చదువుట. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మ పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతున్నాం. ఆయన మరణంలోనికి బాప్తిజం తీసుకున్నాము, ఆయన పునరుద్ధానంలోనికి బాప్తిజం తీసుకున్నాము. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదుము. అంటే మన పాప పురుషుడు కూడా సిలువ వేయబడి ఉన్నాడు. అర్థమైందా? ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది, సాతాను నిరాయుధుడు చేయబడ్డాడు. ఆ పాప పురుషుడైన సాతాను సిలువ వేయబడి ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువ మీదకి తిరిగి లేచాడు. వాడు సిలువ వేయబడి నిరాయుధుడుగా చేయబడి వాడు నలగొట్టబడి ఊరేగింపులో బాహటంగా ఉన్నాడు. ఇది కల్వరి శిలువలో క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన దేవుని కృప అయి ఉన్నది. మరి దేవుని బిడ్డలుగా చేయబడ్డాము, విమోచించబడ్డాము, ధర్మశాస్త్ర పాపం నియమం నుంచి విడుదల చేయబడ్డాము, పునరుద్ధాన జీవ నియమం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. దేవుడలారా, ఇప్పుడు మనము యోహాను సువార్త 15:15 యోహాను 15:15 మనం క్రీస్తుకు స్నేహితులుగా చేయబడ్డాము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చూడండి ప్రియబిడ్డలారా, దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. మనము దేవుని బిడ్డలము, మనము దేవునికి స్నేహితులము. ఏమండి? క్రీస్తు చేత ముద్రించబడిన వారం. ఏమండి? దాసులను ఇవ్వక స్నేహితులు పిలుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ. ఇప్పుడు అందరూ స్వచిత్తముతో మాట్లాడుతుంటారు, కానీ దేవుని చిత్తము, దేవుని స్వరము విని మనము వాక్యం బోధించడము, ప్రార్థించడము, మనం వాక్యం చదివినప్పుడు, దేవుడు వాక్యం చేత మాట్లాడినప్పుడు, వాక్యము జీవము ఆత్మగా చేయబడ్డప్పుడు అంతరంగంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కనుక యేసు ప్రభుల వారు
తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మనకు తెలియజేసినాడట. సో రేపు నువ్వు ఎక్కడైనా మాట్లాడుతున్నావా, లేదు ప్రసంగం చేస్తున్నావా, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు, దేవుని వాక్యం బోధించినప్పుడు నీలోకి జీవజలపు నది ఊట అది ఉబుకుచు అనేక జీవితాలలోనికి అది ప్రవహించాలి. అంటే వాక్యం నీలో జీవముగా జీవింపజేయు ఆత్మగా నీ మనస్సాక్షి నూతన సృష్టిగా చేయబడి, భౌద్రికం చిత్తం మనస్సాక్షి నూతనపరచబడి, నీ హృదయం నూతనపరచబడినప్పుడు మాత్రమే వాక్యం నీలో జీవముగా ఆత్మగా మారినప్పుడు నువ్వు నా తండ్రి చేత వినిన సంగతి నీకు బోధిస్తున్నానని చెప్పగలిగిన స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నీలోకి అనేకులకు బోధించడము, ఆ ప్రత్యక్షత నీ ద్వారా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాక్యము జీవముగా మనస్సాక్షి నూతన సృష్టిగా చేయబడ్డప్పుడు హెచ్కేల్ 36, 24, 27 వాక్యం ద్వారా మన హృదయం నూతన పరచబడినప్పుడు ఇవన్నీ జరుగుతుంది. హృదయం నూతన పరచబడకపోతే దేవుని వాక్యం లోపల పనిచేయదు. 36, 27 హెచ్కేల్ 36. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టెలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. చూసావా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించు వారి గాను, నా విధులను గైకొని వారి మిమ్మల్ని చేయుదును అంటున్నాడు దేవుడు. అయితే ప్రియ బిడ్డలారా, మన హృదయములోనికి ఈ వాక్యాన్ని పంపించుకోవాలి. ప్రభువా, హెచ్కేల్ 36, 26 వాక్యాన్ని నా హృదయంలోనికి పంపిస్తున్నాను, నా 27 వాక్యాలను పంపిస్తున్నాను. నాకు హృదయం నూతన హృదయం దయచేయమని నువ్వు చెప్పాలా. ఎందుకంటే నా వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు అన్నాడు. ఈ వాక్యము మనలోనికి పంపించుకోవాలా. ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని నూతన పరచుము దేవా అని ఎప్పుడైతే నువ్వు అంటావో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ హృదయాన్ని నూతన పరిచి, నీ ప్రాణమును నూతనపరిచి, నీ ఆత్మను కూడా నూతనపరుస్తాడు. తెరబడిన మనసు, తెరబడిన హృదయం, తెరబడిన అంతరంగం నాకు దయచేయ ప్రభు అని అడగాలి. నా హృదయాన్ని నూతనపరచు ప్రభు అని చెప్పాలి. నా మనస్సాక్షిని నూతనపరచు అనాలి. నా అంతరంగం నూతనపరచు అన్నప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తం ద్వారా నువ్వు నూతనపరచబడుతుంటావు. ఎప్పుడైతే నూతనపరచబడతావో రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్తావు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాట విని ఎలా చెప్పాడో, ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం జీవమై నీవు కూడా ఇతరులకు బోధించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అభిషేకం నీ ద్వారా మహిమ నుంచి అధిక మహిమలోనికి మరి వారిలోనికి ప్రవేశించి వారి జీవితాలు కూడా కట్టబడతాయి. ఎప్పుడు దున్నని బీడు భూములు దున్నగలిగిన స్థితి వస్తుంది. ఇప్పుడు ఒక దినదాసురాలు పాడింది, అడవిలో ఉన్న ప్రజలకు ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఎవరికి సువార్త ప్రకటించాలన్న మొదట నీలోకి వాక్యము జీవమై ప్రవహించాలి. అది అగ్నిగా ప్రవహించాలి, అది ఆత్మగా ప్రవహించాలి. ప్రవహించినప్పుడు మాత్రమే అది ఒకరి ద్వారా ఒకరిలోనికి అది జీవము అగ్నిగా ప్రవహించే అవకాశము ఉంటుంది. కనుక ఈ వాక్యం మనలోని పంపించిన హృదయం నూతన పరచుము ప్రభువా, నా మనస్సాక్షి నూతన పరచుము. యోహాను 6:63 ప్రకారము నా వాక్యం జీవము ఆత్మగా ఉండును గాక అంటున్నాడు. చూస్తున్నాను ఒకసారి యోహాను 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి గాని విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పండి. చూడు బిడ్డలారా, ఆత్మయ జీవింపజేస్తూ శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము ఉన్నాయి. ఇది ఎలా ఉండాలంటే ఈ వాక్యము ఆత్మ జీవముగా మారాలి. అక్షరము ఆత్మతో జీవముగా నీలో మారినప్పుడు నీలోకి వెళ్ళి నీ ప్రాణములో, నీ హృదయంలోకి వెళ్ళి నీ ప్రాణము ఎబ్రి 4:12 ప్రకారం సర్వ శరీరంలోకి అది ప్రవహిస్తుంది. ప్రవహించిన తర్వాత నీ హృదయంలో ఏది ఉంటే నీ నోరు అదే మాట్లాడుతుంది. నీ నోరు మాట్లాడింది వారి జీవితంలో ఆశీర్వాదకరంగా పనిచేస్తుంది. నువ్వు క్రీస్తుకు స్నేహితులై ఉన్నప్పుడు దేవుని నిమిత్తమే దేవుని కార్యం చేయడానికి కృప అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. రోమా 5:1.
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. చూడండి ఇక్కడ 24:25 నుంచి కూడా చదువు బిడ్డ. 4:25 నుంచి చదువు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడి మనల్ని ఏం చేయడానికి? నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తు లేపబడ్డాడు. అయితే యేసుక్రీస్తు పునరుద్ధాన జీవ నియమము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాము. కాబట్టి విశ్వాసములో మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మనం క్రీస్తులో తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. సమాధానము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనము దేవునితో సమాధానం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఇంకా సర్వ ప్రపంచాన్ని కూడా దేవుడు సమాధాన పరుచుకున్నాడట. మరి కొలసి 1:17 అనుకుంటా, అది ఆయన సమాధాన పరుచుకున్నాడు మొత్తం క్రీస్తు. ఆయన తన సమస్తం ఇక ఇక్కడి నుంచి చదువుదాం బిడ్డ. ఎక్కడి నుంచి అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి 15 కొలసి 1:15 నుంచి 19 వరకు చదువు బిడ్డ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములనైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. చూడండి, మనల్ని సమాధాన పరుచుకున్నాడు. మనకు సమాధానం అనుగ్రహించబడ్డది. నీతిమంతులుగా చేయబడడం, సమాధానం చేయబడ్డది. ఇక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉండి క్రీస్తు ఏమై ఉన్నాడమ్మా? తండ్రి అయిన దేవుని స్వరూపమై ఉన్నాడు. తండ్రి సర్వపరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. కొలసి 2:9 ఎలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. తండ్రి కుమారునిగా శరీరము ధరించి వచ్చాడు. క్రీస్తు ఆత్మ, తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మ. కానీ క్రీస్తు ఆత్మ తండ్రి సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరంలోనే ఉన్నాడట. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, ఆయన అదృశ్య దేవుడి తండ్రి అయిన దేవుని స్వరూపమై ఉన్నాడు. క్రీస్తు సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, అదృశ్యమైనవి, అదృశ్యము కానివి, అన్ని సింహాసములను, ప్రభుత్వములను, ప్రధానులను, అధికారులను సర్వము ఆయన యందు సృజింపబడెను. సమస్తమును కూడా క్రీస్తు యందు సృజింపబడిన అంటాడు. ఎబ్రీ 1వ అధ్యాయము 3వ వచనం అంటాడు. చూడు, 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమేన్. చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాడు. అదృశ్యమైనవి కానీ సింహాసనం, ప్రభుత్వమైన, ప్రధానులైన, అధికారులను సర్వము ఆయనందు సృజింపబడేది. అంటే ఈ సర్వ ప్రపంచము కూడా క్రీస్తు యందే నిర్మించబడాయి. ఆయనే సర్వము ఇమిడి ఉన్న క్రీస్తు. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడేను. ఆయన ద్వారానే సృజింపబడే సమస్తం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు
ఆధారభూతుడు. సంఘము అను శరీరము ఆయన శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారానే తమతో సమాధాన పరచుకుని తండ్రి అభిష్టమైన ప్రతిదీ కూడా మనం క్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచబడి ఉన్నాము. మనమే కాదు, తాను నిర్మించిన సమస్త సృష్టి కూడా కల్వరి శిలువలో యేసయ్య చిందించిన రక్తము ద్వారా, నలగొట్టబడిన శరీరం ద్వారా నిత్యత్వము భూతకాలము నుంచి, అంటే ఆది కాండము నుంచి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు, నిత్యత్వం భూతకాలం నుంచి నిత్యత్వం వరకు, అంటే పరలోకం వరకు సమస్తమును కూడా క్రీస్తు ద్వారానే సమాధానపరచబడి ఉన్నది. సాతాను ఓడిపోయినాడు, వాడు ఊరేగింపులో ఉన్నాడు, వాడితో మనకి ఎలాంటి సంబంధము లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అధికారము ద్వారా మాత్రమే మనం దేవుని చిత్తమై ఉన్నది. తర్వాత ప్రభువైన క్రీస్తులో మనం ఐక్యపరచబడి ఉంటాడు ఆయన. చూడు 1 కొరింథీ 6:17. అటువల్లే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. చూడండి, నువ్వు క్రీస్తు వాక్యం నీలో జీవం అయితే నువ్వు ఎవరిని కలుసుకుంటావమ్మా? దేవుని. కొంతమంది చూడండి, ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా లోకంతో కలుసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులోనే 6 చూడండి, 6:16 చూడండి. వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏకశరీరులై ఉందరట. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన క్రీస్తుతో లేక లోకములో ఉంటే గనక నువ్వు వేషతో ఏకశరీరమై ఉంటావట. కానీ మోషే చెప్తున్నాడు కదా, అటువలి ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కనుక 18, 19, 20 వరకు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. జారత్వము దూరంగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరముకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంత అంటే పాపం అనే ఎలిమెంట్స్ ను ఎంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు తీసేస్తున్నా చూడచ్చు. మనం అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. నువ్వు లోకంతో కలుసుకుంటే లోకంతో కూడా ఉంటావు, కానీ దేవునితో సత్సంబంధము కోల్పోతావు. కనుక జాగ్రత్తగా ఉండాలి ప్రియమిటలారా. ఆత్మ సంబంధమైన క్రీస్తును అంగీకరించడం గొప్పతనం కాదు, కానీ క్రీస్తులో ఎదగడం అన్నదే చాలా ముఖ్యమైన విషయము. నేను క్రీస్తు దేహములో ఒక భాగమై ఉన్నాను అంటాడు 1 కొరింథీ 12:27. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములమై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. చూడండి, ఎంత చాలా జాగ్రత్త. క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం మనం అందరం, కానీ వేరువేరుగా అవయవులై ఉన్నాం. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ప్రపంచంలో తిరిగి జన్మించిన వారందరూ కూడా క్రీస్తు దేహంలో ఒక భాగమై ఉన్నారు. కనుక దేవుడు ఐక్యతను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనం ఐక్యత కలిగి ఉంటే కనుక తిరిగి జన్మించిన వారితో నేను సమాధానం కలిగి ఉన్నాను, క్రీస్తు దేహంలో ఒక భాగమై ఉన్నాను, తండ్రి అయిన దేవుని ఆత్మతో అంటకట్టబడి ఉన్నానని ఎప్పుడైతే నువ్వు చెప్తావో అప్పుడు క్రీస్తులో ఉన్న ఆత్మ సంబంధమైన బిడ్డలందరితో కూడా నువ్వు
ఏకమై ఉన్నావు క్రీస్తు. అప్పుడే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అవయవములై ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరము వేరు అవయములై ఉన్నాం, వేరు అవయవములై ఉన్నాము క్రీస్తు లోపట. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతం చేయవారు గాను, తర్వాత కొందరిని స్వస్థత కృపావరము గలవారు, కొందరు ఉపకారం చేయవారు. ఉపకారం చేయడం కూడా ఒక అభిషేకమే. కొందరు ప్రభుత్వం చేయవారిని, కొందరు నానా భాష మాట్లాడేవారిని నియమించారు. అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చినటువంటిది ప్రతిది కూడా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, వాక్యం చదివేవారు, వాక్యం బోధించేవారు, అపోస్తులుగా ఉండేవారు, ఉపచారం చేయవారు. అది దేవుని రాజ్యంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నము మరి యుద్ధ రంగంలో యుద్ధం చేయవానికి ఎంత ప్రతిఫలం ఉంటుందో యుద్ధ సామాగ్రి మోయవానికి కూడా అంతే ప్రతిఫలము ఉంటుంది. ప్రియబిడ్డ, నువ్వు దేవుని రాజ్యంలో ఏ పని చేసినా అది ఈక్వల్ గా అందరికి సమానంగా ఉంటుంది. ఎవరికి గొప్ప కాదు. అందరూ క్రీస్తు యందు ఒకరి ఎడల ఒకరు మరి ప్రాముఖ్యత గలవారు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందరు అపోస్తుల, అందరు ప్రవక్తల, అందరు బోధకుల, అందరు అద్భుతం చేయవారు, అందరూ స్వస్థపరచు వరం గలవారు, అందరూ భాషలతో మాట్లాడేవారు, అందరూ ఆ భాషలకు అర్థం చెప్తున్నారు. కృపావరంలో శ్రేష్టమైనది ఆసక్తాపేక్ష, ఇదిగాక సర్వోన్నతమైన మార్గం మీకు చూపుచున్నాను. ఈ కృపావరాలు ఇవన్నీ కూడా మరి అనేకులను క్రీస్తు రాజ్యంలోనికి నడిపించడానికి దేవుడు నీకు ఇచ్చిన కృప నీ విశ్వాస పరిధిని బట్టి అనుగ్రహించబడుతుంది. ఇది ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి ఆత్మను నడిపించడానికి ఇవి వాడుకోవాలి. కానీ సర్వోన్నతమైన దేవుని మార్గము మీకు చూపుచున్నా, తద్వారా మనకు సర్వోన్నతమైన జీవం కలిగిన దేవుని మార్గం పరలోకానికి మన ద్వారా ఈ కృపా వరాల ద్వారా అనేక జీవితాలను నడిపించి అప్పుడు వారు కూడా సర్వోన్నతమైన మార్గంలోనికే వెళ్తారు. కృపావరాలు ఉన్నంత మాత్రాన గొప్ప అని ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే కృపావరాలతో ఆత్మ ఫలాలు కూడా అవసరం. ఆత్మ ఫలాలు లేకుండా కృపావరాలు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రియబిడ్డలారా, కనుక ఆత్మ ఫలాలను పెంచుకోవాలి. ప్రేమ 13 ఉంటుంది చూడండి. మనుషుల భాషతో చదువు నాన్న 13 నుంచి 13 వరకు, 1 నుంచి 13 వరకు చదువు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. వాడనైతే ప్రేమ లేకపోతే ఈ కృపావరము వ్యర్థమే. నెక్స్ట్, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత్యం ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేని వాడనైతే అంటే ఆత్మ ఫలము లేకపోతే కృపావరం వ్యర్థమే అని సెలవిస్తున్నాడు. చదువునా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలోనైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైన నది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడను నై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతున్నాము, ఇప్పుడు కొంత మట్టికే యున్నను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.
ప్రేమ ఉంటే మాత్రమే కృపావరములో అభిషేకం ప్రవహిస్తుంది. ఆత్మఫలాలు లేకపోతే కృపావరములు పనికిరావు. ప్రేమ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగును వీరిని క్షమించమని మేకులు కొట్టిన వారిని దేవుడు క్షమించాడు. ఆయన ప్రేమ, ఆయనే ప్రేమై ఉన్నాడు. తండ్రి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి అటు ప్రేమ ఏందో మనకు చూపించాడు. కనుక నిన్ను వారి నీ సహోదరుని ప్రేమించుము అన్నాడు. ప్రేమ లేకపోతే ఈ కృపావరములు మన జీవితంలో పని చేస్తాయి, కానీ ప్రేమ లేకపోతే అది ఫలభరితముగా ఉండదు. కానీ కృపావరాల ద్వారా నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నావు, కానీ కృపావరముల ద్వారా అనేకులను నిత్యరాజ్యంలో నడిపించే అవకాశం నీకు దొరుకుతుంది. మరి పరలోక రాజ్యం వెళ్ళే కృప నీకు, నువ్వు నడిపించిన వారందరికీ కూడా సర్వోన్నతమైన మార్గము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇవన్నీ కూడా కృపావరములన్నీ కూడా నిరర్ధకం అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రేమ సమస్తమైన కల్ముషమును తీసివేసి క్రీస్తు రక్తంలో నూతన సృష్టిగా మనల్ని క్రీస్తు ప్రేమలో నడిపిస్తుంది. కనుక వీరు దేవుని బిడ్డలండి, ఇది దేవుని కుమారుడండి, ఇది దేవుని ఇల్లండి వీరు అని అన్ని మనల్ని చూసి జీవము కలిగిన దేవుని బిడ్డలండి అంటారట. సో నీలోకి ప్రేమ ప్రవహించాలి, వాక్యము జీవమై ప్రవహించాలి, జీవజల నదులై ప్రవహించాలి. నువ్వు ఒక ప్రవహ జలమయముగా ఉండాలి. ప్రియబిడ్డలారా, వాక్యం నీలో జీవము ఆత్మగా ప్రవహిస్తూనే ఉండాలట. నెక్స్ట్ ఎఫ్ఎస్సి 1:4. టైం అయిపోయిందా అండి? ఇది ఒకటి ముగిస్తాం, లాస్ట్ ఇది ఒకటే. ఎఫ్ఎస్సి తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనల్ని చూడు ఎట్లా అనగా తన ప్రియుని తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కనుగొన్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషం ఉండవాలని జగత్ పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. నెక్స్ట్ దేవుని కృపా చెప్తున్నాను చదువు 7. దేవుని కృపా మహేదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, దేవుని యొక్క రక్తము వలన మనకు విమోచన కలిగి ఉన్నది. ఆయన కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియునందు మనకు రక్తము విమోచనముగా ఆయన అపరాధం క్షమాపణ మనకు కలుగుచున్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం కూర్చొని మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగడం ఆ కృప మన ఎడల విస్తరింపజేసి ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తం క్రీస్తున్నది ఏకముగా సమకూర్చబడిన తనలో తాను నిర్ణయించుకున్నాడు. క్రీస్తు ద్వారా అంతా కూడా విడుదల పొంది సమాధానపరచబడి తండ్రితో ఐక్యత కావాలని దేవుడు దైవ ప్రణాళిక చేసి క్రీస్తుని శిలువకు అప్పగించాడు. దాని ద్వారా మనకు విడుదల జరిగింది. నెక్స్ట్ 13 చదువు బిడ్డ. 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనం చూడండి, సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు మనం ఏం చేయబడంటే విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. ఆత్మ చేత మనము ముద్రించబడ్డాము. ఇందులోనే నెక్స్ట్ మరి 4:30 ఎఫ్ఎస్సి 4:30 29 చదువు ఆయన. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము వరకు విమోచన దినము వరకు నువ్వు ముద్రించబడి ఉన్నావు కనుక, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు కనుక వినువారికి మేలుకరమైన మాటలే పలకాలి. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే అనుకూల వచనములే పలకాలి. దుర్భాష ఏదైనా కూడా నువ్వు నోట రానియకూడదు.
అప్పుడు నువ్వు దుర్భాష ఏది మాట్లాడినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోతాడు, దురాత్మ నీలోకి మాట్లాడుతూ ఉంటాడు. ఆ దురాత్మ ద్వారా మాట్లాడిన మాటలు విత్తనములు వృక్షములుగా అయిపోయి మరి అనేకమైనటువంటి విధాలుగా ఈ జీవితం పతనం చేసే అవకాశం ఉంటుంది. చూడండి మత్తయి సామెతలు 18:20 ఉంటది. 18లో ఈ ముగిస్తా, ఇదే లాస్ట్ వాక్యము. 18:20 సామెతలు 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిగా పడువారు దాని ఫలము తిందురు. చూసావా, నీ నోటిలో జీవము మరణము రెండు ఉంటాయి. కనుక నీ దుర్భాష ఏది మాట్లాడినా అది వారి జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉండదు, వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళా విమర్శ దినం రోజు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి. నెక్స్ట్ నాయన చదువు ఇక్కడ 30, ఇది ఇందులో ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరిని క్షమించాలి. 77 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరిని క్షమించాలి. పరలోకపు తండ్రి కుమారులో ఉండలాగున మన శత్రువులందరినీ క్షమించాలి. ప్రార్థించిన ప్రతిసారి చేతులెత్తి వారిని దీవించి ఆశ్రయించి ప్రార్థన చేయాలి. అలా చేయడం ద్వారా సమాధానార్థమైన బలిగా, పాప పరిహార్థ బలిగా క్రీస్తు శిలువకు అప్పగించబడ్డాడు. కనుక నువ్వు క్షమించి దీవించి ఆశీర్వదించి క్షమించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. సమస్తం నీ నోటి ఫలము చేత నేను దీవించబడదు సెలవిస్తాడు. ఇవన్నీ కూడా క్రీస్తు శిలువలో మనకు, క్రీస్తు నందు దేవుడు మనకి ఇచ్చిన విమోచన కార్యము ఇచ్చినటువంటి ప్రతిఫలమై ఉన్నది. ఇవి మనము నిరంతరం వాక్యము చదివి జీవముగా చేసుకొని అనేకులను క్షమించి దీవించి ఆశించి ప్రార్థన చేసి మనల్ని మనం క్షమించుకోవాలి, మనల్ని మనం దీవించుకోవాలి. మన కుటుంబ ప్రార్థనలు, మన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజనులను, భార్య, పిల్లల్ని మనం నిరంతరం క్షమించి దీవించి ప్రార్థించుకోవాలి. ఎప్పుడు చూడండి, క్షమించి దీవించి ప్రార్థించకపోతే అన్నట ఇది ఒక్కటే ముగించి నేను చెప్తానండి. గలతీ పత్రిక 1:10 అని బిడ్డ, 5:14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. చూసావా, ఎవరు వచ్చి నిన్ను నశించేయని అవసరం లేదు. నీ నోటితోని నీ భార్య అన్న మాటకు నువ్వు లోబడక, నీకు నీ భార్య లోబడక, ఎవరు లోబడకుండా ఒకే అల్లరి దూషణ చేస్తూ ఉంటే నీ నోటి ద్వారానే నీ ఆశీర్వాదములన్నీ కోల్పోయి భక్షించుకోవడం ద్వారా కూడా నేనేం చెప్పిన అక్కడ ఖర్చుకొని. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకొనుడి. మౌనంగా ఉండాలి. ఇక్కడ అలా జరుగుతుందా? మౌనంగా ఉండి అక్కడికి వెళ్ళిపోవాలి. మనకు అవసరం లేదు. ఇక్కడ సమస్య ద్వారా మనకు ఆశీర్వాదం కోల్పోతాము, అంతే. కనుక ఇమీడియట్లీ మనం మౌనంగా ఉండడం అన్నది అవసరం. ఇక్కడ ఆత్మపాలన ఉండడం, నేను చెప్పినది ఏమైనా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరం క్రియలను నెరవేర్చారు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరము విరోధం, ఆపేక్షించున్నది. ఇది మొదలుకు ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నది. అంటే శరీరం ఎప్పుడు వినదు, కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను నశింప చేయాలంటే వాక్యం నీలో జీవం కావాలి. నీ మనస్సాక్షి యేసు రక్తంలో కడగబడాలి. నీ హృదయము క్రీస్తులో నూతనపరచబడాలి. ప్రతిరోజు వాక్యం చదివి వాక్యం ద్వారా నా హృదయాన్ని నూతనపరచు, నా మనసాక్షి నూతనపరచు, నా అంతరంగం నూతనపరచు ప్రభువాని ప్రతిరోజు రెన్యూ చేసుకోవాలి. మైండ్, బాడీ, సోల్, ఆర్గన్, సర్వ శరీరము ప్రతిరోజు కూడా క్రీస్తు రక్తంలో నూతనపరచు ప్రభువా అని చెప్పాల. చెప్పినప్పుడే ఈ పరిశుద్ధాత్మ జీవజలపు నది ఊట నీరో ప్రవాహంగా జీవజల నదిగా ప్రవహిస్తుంటది. ప్రతిరోజు యేసుక్రీస్తు నదిలో నువ్వు ఉదక స్నానం చేయాలి. ద రివర్ ఆఫ్ బ్లడ్ లో నువ్వు స్నానం చేయాలి, ఉదక స్నానం చేయాలి. పరిశుద్ధాత్మ నువ్వు నిరంతరం ఆస్వాదించుకొని జీవము ఆత్మ అభిషేకంతో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంతవరకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ నోటి ఫలమే. మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నువ్వు అనుభవిస్తున్నావు గనక మరి మత్తయి సువార్త 15:13 ప్రకారం తండ్రి చేత నాటబడిన ప్రతి వేరు నాలుకలు తీసివేయబడనుగా అని చెప్పుతూ
అందరినీ క్షమించి దీవించి ప్రార్థన చేసుకోవాలి. నీ మీద నువ్వు కూడా మాట్లాడుకుంటావు, నా జీవితం గింత నీ దేనికి పనికిరాను అని ఎన్నో నీ శరీరాన్ని క్షమించుకున్నావు. అది కూడా నీ శరీరం మీద పనిచేస్తా ఉంటది. కనుక నిన్ను నువ్వు క్షమించుకోవాలి, నిన్ను నువ్వు దీవించుకోవాలి, నేను ఆశీర్వదించుకోవాలి, నీ భార్య పిల్లలు దీవించాలి, పిల్లలను దీవించాలి, పిల్లలను ఆశీర్వదించాలి. అబ్రహాం ఆశీర్వాదంతో దీవించు ప్రభు అని చెప్పాలి. అన్య జనులకు అబ్రహాం ఆశీర్వచనం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకొని ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర నుంచి రోజు ఉదయం ప్రార్థనలో దేవుని కనపరుస్తూ ఉండాలి. దేవుడు పరిశుద్ధ దీవించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. అమ్మ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.